అందుకనే కదా యోహాను సువార్త 3:16 ఉంటుంది. చెప్పండి చూడకుండా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. లోకం అనగా ఆ లోకంలో నేనున్నాను, మీరున్నారు. ఇప్పుడు మనల్ని అందరినీ ప్రేమించేది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుని ప్రేమే మొదటిది, తర్వాతే ఎవరి ప్రేమైనా. దేవుడు మనందరినీ ఏం చేస్తున్నాడంటే తెలుసా? ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన తన మహిమని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది, ఆయన క్రీస్తుతో సమానంగా ఉండాలనుకోకుండా ఆ మహిమను వదిలిపెట్టి వచ్చారంట. ఎందుకు మహిమను వదిలిపెట్టారంటే మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. ఆయన ప్రేమ అంత గొప్పది. మరొక మాట అడగమండి, మరి మనం ఎంత యేసుని ప్రేమిస్తున్నాం? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనందరికీ తెలిసింది, కానీ మనం ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాం? మనం కూడా ప్రేమించాలి కదా మరి దేవుణ్ణి. మనం ఎంత దేవుని ప్రేమిస్తున్నాం? యాకోబు పత్రికలో ఉంటుంది, మన ప్రేమ ఎలా ఉండాలంటే తెలుసా? క్రియలతో కూడినదై ఉండాలంట.